పరిపాలన గెలిచిన తర్వాత చేస్తూ ఉండేది ఒకటి, చెప్పిన మాటలకు ఇప్పుడు చేస్తూ ఉండే పరిపాలనకు ఏమాత్రం పొంతన లేదు. చంద్రబాబు నాయుడు గారి వైఖరి రాష్ట్ర ప్రజలనే గమనించమని అడుగుతూ ఉన్నాం మేము. ఒకసారి కేవలం మేము ప్రతిపక్షంలో ఉన్నాం కాబట్టి చంద్రబాబు నాయుడు ప్రభుత్వం మీద దురద కలిగి మేము వచ్చి నిరసన చేస్తూ ఉన్నామా, లేకుంటే ఈ రాష్ట్ర ప్రజలకు వారిచ్చిన హామీలను నెరవేర్చకుండా తీవ్రమైనటువంటి అసౌకర్యాన్ని, బ్రతుకు భారాన్ని కల్పిస్తూ ఉంటే ప్రజల కోసం వచ్చి మేము ఈ పోరాటం చేస్తున్నామనే సత్యాన్ని ప్రజలు గమనించాలని విజ్ఞప్తి చేస్తూ ఉన్నాను నేను. మేము 11 సీట్లకే పరిమితమైనప్పటికీ 5 సంవత్సరాల కాలంలో ఎన్నో సంక్షేమ కార్యక్రమాలను ప్రజలకు అందించి ఎంతో అభివృద్ధిని మా నియోజకవర్గాలలో చేసి దోపిడీకి, అవినీతికి పాల్పడకుండా మేము నిజాయితీగా జగన్మోహన్ రెడ్డి గారి నాయకత్వంలో రాజకీయ జీవితాన్ని గడిపి అయినప్పటికీ కూడా మేము అందరం ఓడిపోయినాం. వాస్తవానికి మాకు తెలుసు, మా అంతరాత్మకు తెలుసు, మేము ఓడిపోవాల్సిన వాళ్ళం కాదు. మేము ప్రజలకు మేలే చేసినాం, మా పార్టీ మేలు చేసింది, మేము మేలు చేసినాం, అయినా ఓడిపోయినాం. మరి మేము ఓటమి చెందడానికి కారణం రాష్ట్ర వ్యాప్తంగా మా అందరి అభిప్రాయం ఒక్కటే, ఈవీఎం మిషన్ల ద్వారా మేము ఓటమి చెందిండాలా, లేకపోతే చంద్రబాబు నాయుడు చెప్పిన అబద్ధాల వలన మేము ఓడిండాలా. మరి చంద్రబాబు నాయుడు చెప్పిన ఆనాటి మాటలే ఈరోజు మేము ప్రశ్నిస్తున్నాము. అయ్యా, కరెంటు బిల్లులు పెంచనంటివి, పెంచినావే, పెంచొద్దు, ప్రజలకు భారము అంటున్నాం. పెట్రోలు డీజిల్ పెంచను, కర్ణాటకలో ఏముంది ఆడెంతుందని చెప్పి లోకేష్ బాబు చతురులు పన్నారు కదా, చలోక్తులు విసిరినాడు కదా ఆనాడు. మరి ఈరోజు పెంచినావే అని అడుగుతున్నాం మేము. కర్ణాటకలో ఉండేదానికంటే, తెలంగాణలో ఉండేదానికంటే, తమిళనాడులో ఉండేదానికంటే, మహారాష్ట్రలో ఉండేదానికంటే, ఈ ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి నలువైపులా ఉండే 4 బార్డర్స్, ఈ 4 రాష్ట్రాలలో కూడా ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఉండే ధరల కంటే చాలా తక్కువ ఉంది. మరి డీజిల్, పెట్రోల్ ధరలు పెంచనని చెప్పి ఇంత ధరలు పెంచితే భారం కాదా ప్రజలకు? దీనివల్ల నిత్యావసర వస్తువుల ధరలన్నీ పెరగవా? ఎక్కడి నుంచో రవాణా చేయాల్సినటువంటి నిత్యావసర ధరలన్నీ కూడా డీజిల్ పెరిగినప్పుడు ఆ ధరలు పెరుగుతాయి కదా. రైతుల వ్యవసాయ పనులకు సంబంధించిన ట్రాక్టర్లకు కానీ, మిషన్లు కానీ, ఇవన్నీ కూడా డీజిల్ పెరిగినప్పుడు వ్యవసాయానికి అయ్యే ఖర్చు పెరగదా? లేకుంటే బస్సులో ప్రయాణం చేసే పేదవారి యొక్క ఆర్టీసీ ఛార్జీలు పెరగవా? లేకుంటే ఆటో ప్రయాణం చేసే వాళ్లకు, క్యాబులోను, ట్యాక్సీలలోనూ, లారీలలో ప్రయాణం చేసే వాళ్లకు